2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్‌జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్తే విజయ మేడం. నమస్తే ఉషా. ఎప్పుడైతే మనం వైఫ్ అండ్ హస్బెండ్ అనే టాపిక్ మాట్లాడుతూ ఉన్నామో నాకు పెట్టిన కామెంట్ ఆ డౌట్ కన్నా ముందు నాకు వచ్చిన డౌట్ అడుగుతాను. మేకప్ ఫర్ ఈచ్ అదర్ అని పెట్టారు టైటిల్. నాకు అసలు అది అర్థం కాలేదు. ఏది మన ఆఫ్లైన్ ఆఫ్లైన్ సెషన్కి సంబంధించి ఓకే. ఒకసారి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అంటే అది టైటిల్ కూడా నాకు ఐడియా వచ్చింది. జనరల్గా మనం మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటుంటాం. బట్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని మనం అనుకున్న వాళ్ళు కూడా రోజు తన్నుకుంటా అలా అనుకున్న కపుల్స్ కూడా ఎక్కువ అంటే గొడవలు పడి విడిపోయేదాకా రావటం చూశాను నేను. సో అనిపించింది మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనేది ఏమి ఉండరు, అంటే రెడీమేడ్గా నీకోసం తయారు చేసి ఎవరు అద్భుతమైన వాళ్ళు రారు, వచ్చిన వాళ్ళతోనే మేకప్ యు మేక్ అప్ ఫర్ ఈచ్ అదర్. మేకప్ అంటే బ్రష్లు ఇదేంటి మేకప్లు కాదు. సో అది కూడా యాక్చువల్గా వచ్చిన పదం అదే, మేకప్ యువర్ సెల్ఫ్, చక్కగా ప్రెజెంటబుల్. ఆ మేకప్ అనేది ఏంటంటే, మేకప్ అంటే ఏంటి, తయారవటం. సో తయారవుతున్నాం మనకు మనం. సో తయారవ్వండి, ఏంటి అవతల వ్యక్తులతో అంటే మమేకం అయ్యేలాగా కలిసేలాగా ఇద్దరు తయారుగా ఉండటం, తయారవ్వటం, ఒకళ్ళకొకళ్ళు నచ్చేలాగా, ఒకళ్ళతో ఒకళ్ళు బాగుండేలాగా ఎలా ప్రిపేర్ అవ్వాలి సో అనే కాన్సెప్ట్లో మేకప్ ఫర్ ఈచ్ అదర్ అని పెట్టాను అనమాట. అదిరిపోయింది కాన్సెప్ట్. చాలామంది చాలా కామెంట్స్ పెడుతూ ఉన్నారు, ఎందుకంటే మనం అడిగాము కింద కామెంట్లో తెలియజేయండి అని. అందులో నాకు బాగా అనిపించిన కామెంట్ ఏంటంటే, ఒకసారి పెళ్ళైపోయి ఒక బంధంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఒకప్పుడు మనం ఎలా ఉన్నామో లైఫ్ని ఎలా లీడ్ చేయాలంటే కొన్నిసార్లు మార్పులు చేర్పులు చేయాల్సిన అవసరం చాలా ఎక్కువగా ఉంటుంది. అందులో డ్రెస్ విషయానికి వస్తే ఇవే వేసుకోవాలంటూ ఉంటారు. ఎక్కడో కట్టడి చేస్తున్నారా అన్న ఉక్కిరి బిక్కిరి అవుతూ ఉంటాము. మాకు నచ్చింది వేసుకొనివ్వరు. దీనివల్ల ఇది సమస్య చిన్నదే అయినా మా ఇద్దరికి మిస్కమ్యూనికేషన్స్ ఎక్కువగా వస్తున్నాయి. ఏదైనా పార్టీకి వెళ్ళినా, ఏదైనా టెంపుల్కి వెళ్ళాలనుకున్నా మూడ్ ఆఫ్తోనే వెళ్తున్నాం, మొహాలు మార్చుకొని వెళ్ళాల్సి వస్తుంది, కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది. ఇది కరెక్ట్ కాదేమో ఈ రిలేషన్ అనే భావన నాకు వచ్చిందని ఒక అమ్మాయి రాసింది కామెంట్. దీనిపైన అసలు మనం ఏం మాట్లాడవచ్చు అంటారు? ఎగ్జాక్ట్గా అంటే ఇప్పుడు మొదటి నుంచి ఒక టైప్ ఆఫ్ డ్రెస్సింగ్ ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నప్పుడు ఎక్స్పెక్టేషన్స్ డిఫరెంట్గా ఉంటాయి. బట్ ఇప్పుడు ఏమవుతుంది, ఒక రకమైన ఆహార్యంలో చూసి అలాగే ఉంటారు, అంటే చీరలో డ్రెస్లో వేసుకుంటారు, చుడీదార్లు విత్ దుపట్టాలో అని ఎక్స్పెక్ట్ చేస్తూ అలానే చూస్తూ పెరిగి అలా వేసుకునే అమ్మాయిని పెళ్లి చేసుకున్నప్పుడు, ఈ అమ్మాయి విషయం కాబట్టి అమ్మాయి కోణంలోంచి వద్దాం. సో చేసుకున్నప్పుడు తర్వాత అమ్మాయిలు ఏ సిటీకో కల్చర్కో అలవాటు పడి, తర్వాత కొంచెం పొట్టి డ్రెస్సులు, తర్వాత కొంచెం పొట్టి, ఆ తర్వాత కింద ప్యాంట్ లేకుండా మోకాళ్ళ వరకు ఉండే ఫ్రాక్స్, ఈ లోపల ఏజు పెరుగుతుంది, పిల్లలు పుడుతున్నారు. ఇప్పుడు ఏమైందంటే, నిజం చెప్పాలంటే ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారం అమ్మలు అమ్మాయిలు కూడా అక్కలా అనేలాగా రెడీ అవుతున్నారు. అంటే నువ్వన్నట్టు ఇప్పుడు పార్టీలు ఇలాంటివి వెళ్ళాల్సి వస్తే గాగ్రాలు అన్నీ వేసుకుని ఒక 20 ఏళ్ళ అమ్మాయికి అక్కలాగా ఉంటుంది తప్పితే ఇవాళ సిటీలో అమ్మల్లాగా చీరలు కట్టుకునే ఉండట్లేదు. బట్ అది ఎబ్బెట్టుగా కానంత వరకు ఓకే. అయితే అది ఎబ్బెట్టుగా ఉంది అనేది ఎవరు చెప్తారు? ఎవరు చెప్పలేరు, అది ఎవరికి వాళ్ళే తెలుసుకోవాలి. ఇప్పుడు క్లీవేజ్ కనిపించేలాగా వేసుకుని నన్ను కట్టడి చేస్తున్నారు, లేకపోతే బాగా పొట్టిగా వేసుకుని నన్ను కట్టడి చేస్తున్నారు అంటే నువ్వు ఆ ఫ్లోలో పడి కొట్టుకుపోతా. మన ఏజ్, మనం పెరిగొచ్చిన విధానం, మనం పెళ్ళి చేసుకున్నప్పుడు మనం ఎలా ఉన్నాం, తర్వాత ఓవర్ ద పీరియడ్స్ ట్రాన్స్ఫర్మేషన్ ఎంత వచ్చింది మీ భర్త ఏమో ఇంకా మీరు చీరలో దుపట్టాతో వైనంగా డ్రెస్సులు వేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తూ అక్కడే ఆగిపోయాడు అనుకోండి. మీరేమో ఒక్కొక్క అంగుళం, సంవత్సరానికి ఒక అంగుళం చొప్పున పై వస్తున్నారు అనుకోండి, బ్యాలెన్స్ చేయటం కష్టం అవుతుంది కదా ఆబ్వియస్గా. సో ఆయన్ని అక్కడ అనాలా వద్దా అంటే కంప్లీట్గా అనటానికి కూడా లేదు, అంటే కాలంతో పాటు మారాలి. ప్లస్ ఆవిడ కంఫర్టబుల్గా ఉన్నంత వరకు ఈయన మాట్లాడాల్సిన పని లేదు. బట్ అది ఎంతవరకు ఇప్పుడు అది అందుకే అంటున్నాను నేను, మాట్లాడటం అవతల వ్యక్తులు తప్పు, అంటే కట్టడి చేయటం. నువ్వు ఇవి వేసుకుంటేనే నాతో రా, ఇలా వేసుకుంటేనే బయటికి వెళ్ళు ఇంట్లోంచి, లేకపోతే ఇంట్లోనే కూర్చో అనటం కరెక్ట్ కాదు. బట్
మనకు కూడా మనం ఎక్కడి నుంచి వచ్చాం, ఎలాంటి సర్కిల్లోంచి వచ్చాం, మనం ఎవరితో వెళ్తున్నాం, ఎక్కడికి వెళ్తున్నాం అనే దాన్ని బట్టి నేను అంటాను, డ్రెస్సింగ్ సెన్స్ అనేది ఎవరో కంట్రోల్ చేయాల్సిన విషయం కాదు, నీకు నువ్వు డిసైడ్ చేసుకోవాల్సిన విషయం. అందుకే అది ఎవరో కంట్రోల్ చేయటం అనేది కరెక్ట్ కూడా కాదు, అలా అని నీకు కంట్రోల్ లేకపోవటం కూడా కరెక్ట్ కాదు. అవునా? సో నీ డ్రెస్సింగ్ చూసినప్పుడు జనాలు నిన్ను తప్పుగా ఒక్కళ్ళనే అనుకుంటారు అని మీరు అనుకోవద్దు, వెనకాల వాళ్ళని కూడా అనుకుంటారు. అనుకోవటం వాళ్ళు రైటా తప్ప అది కూడా కరెక్ట్ కాదు. వేరే వాళ్ళకి పని లేదు మన డ్రెస్సింగ్ గురించి మాట్లాడాల్సిన పని. బట్ మనం అవకాశం ఎందుకు ఇవ్వాలి అనే పాయింట్ కొంచెం దృష్టిలో పెట్టుకుంటే బాగుంటుంది. ఎందుకంటే మనం అడవిలో లేము, జనారణ్యంలో జనాలతో పాటు ఉంటున్నాం మనం. సో మనం ఎక్కడ ఉంటున్నాము దానికి ఇప్పుడు చూడమ్మా, ఎక్కడో దాకెందుకు, ఇప్పుడు ఎలా ఉన్నా అడగకూడదు, ఎక్కడ దాకా వేసుకున్నా అడగకూడదు అని అంటే ఎవరు అడగరు, అది ఒకలాగా చూస్తూ ఉంటారు, నీకు ఆ రెస్పెక్ట్ ఉండదు. ఉండటం ఉండకపోవటం నా ప్రాబ్లం అంటున్నారు ఇవాళ పిల్లలు. ఓకే, అది చూసే వాళ్ళ ప్రాబ్లం తప్పితే మీ ప్రాబ్లం కాదనుకుంటున్నారు. బట్ మీరు అసలు ఏం ఆశించి వేసుకుంటున్నారు, అదొక్కటి ఎవరికి వాళ్ళు జవాబు చెప్పుకోండి. ఎందుకంటే ఏ రకంగా చూసినా ప్రాపర్, అది తప్పు అవనివ్వండి రైట్ అవనివ్వండి, ఎక్కడ సందర్భానికి తగినట్టుగా డ్రెస్ చేసుకునే వాళ్ళకు వచ్చే రెస్పెక్ట్ అయితే వేరుగానే ఉంటుంది. కాదన్నా అవునన్నా అది మీ దృష్టిలో అది కరెక్ట్ అయినా కాకపోయినా కూడా సందర్భాన్ని బట్టి డ్రెస్సింగ్ ఉండటం అనేది అది ఔచిత్యం అంతే. తప్ప రైటా అంటే నీకు తప్పైంది నాకు తప్ప కాదు, నాకు రైట్ అయింది నీకు రైట్ కాదు. సో ఇప్పుడు చూడు, పెళ్ళికి నువ్వు చిన్న ప్యాంట్ షర్ట్ వేసుకొస్తాను అంటే అక్కడ నిన్నెవరు కొట్టరు. బట్ పెళ్ళికి అన్నప్పుడు మనం చక్కగా పట్టు చీరనో చిన్నదో చితకదో ఒక నగనో పెట్టుకుని వెళ్తాం. మనం ఎందుకు, అకేషన్ అలాంటిది, మనం దాన్ని అట్లా అంటే క్యారీ చేసుకుంటూ వస్తున్నాం. సో ఇప్పుడు పెళ్ళికి కూడా ప్యాంట్ షర్ట్ వేసుకుని వస్తానంటే నిన్నెవరేమి తప్పు పట్టరు, నువ్వేమీ తప్పు చేయట్లేదు. ఎక్కడొక్కడ మనకే అనిపిస్తుంది, అనిపించకపోయినా అసలు నువ్వు కంఫర్టబుల్గా అట్లా ఎందుకు అంటే నలుగురు దృష్టి ఆకర్షణే కదా అక్కడ అట్రాక్షన్. ఏంటి అమ్మాయి ప్యాంట్ షర్ట్ వేసుకొచ్చి, తప్ప రైటా పక్కన పెట్టు, బట్ అందరి దృష్టి పడుతుందా లేదా, సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. సో నేనేమంటానంటే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కోసం సంథింగ్ డిఫరెంట్గా ఉండే బదులు సంథింగ్ యునిక్గా చేయండి. అంటే ఏంటి, ఇప్పుడు మనకి ఏది ఉందో అది ప్రదర్శిస్తాం మనం. నీ దగ్గర అంటే బట్టలు తక్కువ వేసుకుని ప్రదర్శించే టాలెంటే ఉండాల్సిన పని లేదు కదా, మన దగ్గర చాలా టాలెంట్స్ ఉంటాయి. మనం సమాజానికి ఉపయోగపడవచ్చు, 4 మంచి పనులు చేయొచ్చు, చాలా చేయొచ్చు. ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు సమాజానికి మంచి పని ఉద్ధరించాలని కూడా అక్కర్లా, మన దగ్గర పనిచేసే వాళ్ళని టేక్ కేర్ చేయొచ్చు, వాళ్ళ బాగోగులే చూడొచ్చు. ఇంకొకటి, ఎప్పుడూ కూడా ఒక విషయం మీద రోజు చర్చ అవుతుంది, ఇంట్లో డిస్కషన్ వస్తుంది, ఆర్గ్యుమెంట్ వస్తుంది అన్నప్పుడు అవతల వ్యక్తుల్ని చేంజ్ చేసే బదులు మనం కొంచెం ఏం చేంజెస్ చేస్తే సిచ్యువేషన్ బెటర్ అవుతుంది అనేది ఆలోచించవచ్చు. దాంట్లో ఈగో ఏం అవసరంలా. అలా అని పూర్తిగా అవతల వ్యక్తి భార్యది కానీ భర్తది కానీ డ్రెస్సింగ్ కంట్రోల్ చేయాలి, అది కూడా మన చేతుల్లోనే ఉంది అనుకోవటం అసలు ఎంత మాత్రం కరెక్ట్ కాదు. బట్ అలా అని మన పరిధిలో మనకి మనది ఏ ఏజ్, మన పర్సనాలిటీ ఏంటి, ఏది వేసుకుంటే మనకు నప్పుతుంది, కంఫర్టబుల్గా ఉంటాము అనేది చూసుకుని వేసుకోవాలి. అందులో ఎక్స్పోజింగ్ పాళ్ళు ఎంత ఉండాలి అనేది ఎవరికి వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి. అది భర్త కట్టడి చేయాలా, రోజు గొడవలు అవ్వాలా, అక్కర్లేదా? భర్తనే ఏముంది, ఇప్పుడు భర్త చెప్తే తప్పు అవుతుంది, అదే తల్లిదండ్రులు కూడా అదే మాట చెప్పేవాళ్ళు ఉంటారు. ఇప్పుడు అదే అత్తగారో భర్తో చెప్తే మనకి పెద్ద ఇష్యూ అయిపోద్ది. అదే మన అమ్మ కోప్పడతా ఉంటుంది, అదే ఇప్పుడు ఏదైతే అత్తగారో భర్త పాయింట్అవుట్ చేస్తున్నారో అదే మన అమ్మ కూడా కోప్పడతానే ఉంటుంది. సో ఇంతమంది చెప్తున్నారు అంటే ఎక్కడో ఏదో ఇన్అప్రోప్రియేట్ డ్రెస్సింగ్ ఉంటుందేమో ఆలోచించండి. అసలు ఈ పాటికి భర్త భార్య అనే డిస్కషన్ వచ్చిందంటే సరిపడా ఏజ్, ఆలోచించగలిగి కామన్ సెన్స్ అన్నీ ఉంటాయి కదా, అవునా? సో ఏ సందర్భానికి, ఇప్పుడు ఓన్లీ గర్ల్స్ ట్రిప్ వెళ్ళారనుకోండి, మీరు ఏదైనా వేసుకోండి, ఆ సర్కిల్లో ఉన్న వాళ్ళతో అడిగేవాళ్ళు ఉండరు, అవునా? అడిగేవాళ్ళు ఉండరని అనుకుని ఆనందించే లోపల అవన్నీ ఫోటోలు తీసి మొత్తం A to Z ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో. సో అది అంటే ఇప్పుడు ట్రెండే అలా ఉంది. సో మనం చేసే పూచిక పుల్ల పనితో సహా పబ్లిసైజ్ చేసుకోకపోతే అసలు ఆ బట్టలు వేసుకునేదే ఇన్స్టాగ్రామ్లో పెట్టటాక అన్నట్టు ఉంటుంది. ఏ పని చేసినా, ఒక వంట వండినా ఇన్స్టాగ్రాము, ఒక మొక్క దగ్గరికి వెళ్ళినా ఇన్స్టాగ్రాము,
అవునా? ఒక మొక్క ఒక పువ్వు పూసినా ఇన్స్టాగ్రాము. ఇప్పుడు ఇన్స్టాగ్రాము ఫేస్బుక్కి తెలియకుండా అసలు ఒక వ్యక్తి జీవితంలో ఏమీ జరిగే అవకాశం లేదేమో రోజు అనిపించే గడిచే సందర్భం. అవకాశం లేదన్నట్టు ఉంది. సో ఇన్స్టాగ్రామ్ కోసమే అంటే సోషల్ మీడియా కోసమే బ్రతికేలాగా తయారైపోతున్నారు జనాలు. సో కాబట్టి ఇవన్నీ పక్కన పెడితే ఇవన్నీ ఎవరో చూస్తారు, లైక్ కొడతారు, అయిపోద్ది, తెల్లారి మళ్ళీ ఇంకో రోజు మొదలవుతుంది. బట్ మీ ఇద్దరి మధ్య మనశ్శాంతి ఉంటుందా? ఇది కదా ముఖ్యం. దానికోసం కొంచెం చేంజెస్ ఏం చేసుకోగలరు ఇద్దరు? అవతల వ్యక్తి మీ డ్రెస్సింగ్ మీద కాన్సన్ట్రేషన్ తగ్గించాలి, మీరు మీ డ్రెస్సింగ్ మీద కొంచెం కాన్సన్ట్రేషన్ పెంచాలి. ఎలా అనేది మీరు చూసుకోండి. ఎవరో తప్పు పట్టాల్సి జడ్జ్ చేయాల్సిన పని అయితే ఎవరికీ లేదు. గుర్తుపెట్టుకోండి, ఎవరు ఎలాంటి డ్రెస్ వేసుకున్నా దాన్ని కామెంట్ చేయాల్సిన పని కానీ జడ్జ్ చేయాల్సిన పని కానీ ఏ రెండో వ్యక్తికి లేదనేది అయితే మనం ఖచ్చితంగా గమనించాలి. అది ఎవరికి వాళ్ళు బీ ఏ రోమన్ ఇన్ రోమ్ అన్నట్టు ఏ సందర్భానికి ఎలాంటి బట్టలు మన పర్సనాలిటీకి తగ్గట్టుగా, మన వ్యక్తిత్వానికి తగ్గట్టుగా, సందర్భానికి తగ్గట్టుగా ఎలాంటి బట్టలు ఎప్పుడు ఎంతవరకు వేసుకుంటే బాగుంటుంది అనేది తెలుసుకుంటే బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్.